హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ట్రోన్ ఎరేస్' 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ. యాక్షన్ సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. మీరు ఈ మూవీ పార్ట్ 1 అయిన 'ట్రోన్ లెగసీ' ఆ మూవీ చూస్తే సేమ్ అదే స్టైల్‌లోనే ఉంటది. కొంచెం స్టోరీ మారుస్తాడు. ఆ యాక్షన్ సీన్స్ గాని అవన్నీ సేమ్ అలాగే ఉంటాయన్నమాట. మూవీలో కొత్తగా అంటూ ఏమీ లేదు. అదే స్టోరీ, అదే యాక్షన్ సీన్స్ అన్నమాట. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 'ట్రోన్ లెగసీ' 2010లో రిలీజ్ అయింది. అది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరసల ఫస్ట్ పార్ట్ చూడకపోతే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. ఈ 'ట్రోన్ లెగసీ' సీరీస్ పార్ట్ 1, పార్ట్ 2 2 అమెజాన్ ప్రైమ్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. మీకు నచ్చితే చూడండి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే జూలియన్ డెలింగర్ తను ఒక క్రియేటర్. తను ఒక ఏఐ రిలేటెడ్ వర్చువల్ వరల్డ్‌ని క్రియేట్ చేశాడు. ఆ వర్చువల్ వరల్డ్‌లో ఉన్న వాళ్ళని రియల్ వరల్డ్‌లోకి తీసుకొస్తే ఏం జరుగుతుందనేదే ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఆ పాయింట్ మీద మంచి యాక్షన్ సీన్స్ పెడతారని ఎక్స్‌పెక్ట్ చేశాను. అక్కడక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఆ యాక్షన్ సీన్స్ చూడడానికైతే పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ ట్రోన్ రిలేటెడ్ యాక్షన్ సీన్స్ ఏ ఉంటాయి. అవి చూడడానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయన్నమాట. సేమ్ మనం ఇంతకుముందు పార్ట్ 1లో చూసిన యాక్షన్ సీన్స్ లాగే ఉంటాయి. కొత్తగా అంటే ఏమి ఉండవు. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే యాక్షన్ సీన్స్ బావుంటాయి. అండ్ వాళ్ళు ఆ వర్చువల్ వరల్డ్ క్రియేట్ చేసిన ఆ వీఎఫ్ఎక్స్ చూడడానికి బావుంటది. క్లైమాక్స్ కూడా బావుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే స్టోరీ అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటది. కొంచెం స్టోరీ కొంచెం లాగ్‌గా అనిపిస్తాయి. అక్కడక్కడ సీన్స్ కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తాయన్నమాట. యాక్షన్ సీన్స్ లేకపోతే అసలు ఈ సినిమా అసలు చూడలేము. అసలు ఇంతగా ఏం బాలేదన్నమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ ఉంటది. చిన్న కాన్సెప్ట్ అయినా కూడా చాలా లెంథీగా లాగుతారు. ఆ లెంథీగా లాగడం వల్ల కూడా స్టోరీ కొంచెం బోరింగ్‌గా అనిపిస్తది. దానికి తగ్గట్టు మంచి యాక్షన్ సీన్స్ పెట్టుకుంటే బాగుండేది. క్లైమాక్స్‌లో ఇంకా కొంచెం భారీ యాక్షన్ సీన్ పెట్టుంటే బాగుండేదన్నమాట. క్లైమాక్స్ సింపుల్‌గానే తేల్చేస్తాడు. రొటీన్‌గానే వెళ్ళినట్టుగా అనిపించిద్దన్నమాట. కొత్తగా అంటూ ఏమి ఉండదు. సో, పార్ట్ 1 ఎలా ఉంటదో పార్ట్ 2 కూడా అలాగే ఉంటది. దాంతో పాటు ఏందంటే ఏదో వర్చువల్ వరల్డ్ క్రియేట్ చేశారని చూపిస్తారు తప్ప గాని, ఆ యాక్షన్ సీన్స్ కూడా అంత చూడడానికి ఏమి అనిపించవన్నమాట. ఇంకా క్లైమాక్స్‌లో ఒక సింపుల్ పాయింట్ పెట్టుకుంటే ఆ సింపుల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో ఎరేస్‌గా జార్డ్ లెటో చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టే తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటదన్నమాట. తనతో వచ్చి కొన్ని యాక్షన్ సీన్స్ చూడడానికి బాగుంటాయి. ఈ మూవీలో ఒక బైక్ చేస్ సీన్ ఉంటది. అది చాలా బాగుంటది. అది చూడడానికి కూడా బాగుంటదన్నమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగానే ఉంటది. దానికి తగ్గట్టు బీజీఎం కూడా బాగుంటదన్నమాట. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటది. ఈ మూవీలో ఎక్కువగా ఆ వర్చువల్ వరల్డ్ సంబంధించిన సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. వీఎఫ్ఎక్స్ కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి ఏమి లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. అక్కడక్కడ వచ్చి కొన్ని యాక్షన్ సీన్స్ మీకు చూడడానికి బాగానే ఉంటాయి. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ మూవీ చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.